సీట్లు పెంచాలి తగ్గించాలి అన్నిటి మీద కూడా ఇలా ప్రభుత్వం ఇంకొక నిర్ణయానికి రాలే. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించలేక ప్రకటించకముందే వాళ్ళే దక్షిణానికి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళ ఎన్నికల ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలి వీళ్ళకు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించి మీకు బహిర్గతం చేస్తే దాని మీద చర్చించాలి. ఇలా తమిళనాడులో మీటింగ్ పెట్టి తమిళనాడు ఇలా స్టాలిన్ గారు చెప్పాలి రూపాయిని బొమ్మ లోగో తయారు చేసిన వరకు తమిళనాడు వాళ్ళే ఇలా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ కించపరుచుకుంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? భారతీయ జనతా పార్టీని అపాస్పాలు చేయాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. ఇవాళ తమిళనాడులో ఆ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతానికి గ్యారెంటీ లేని పరిస్థితి కేరళలో మనకు తెలుసు. కాబట్టి మళ్ళా ఉనికిని చాటుకోవడానికి ఇది ఒక కొత్త ఎత్తుగడతోని వాళ్ళ రెండు దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ పార్టీలు చేస్తున్నాయి. వాళ్ళ పాచికలు పారవు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.